హాయ్ అండి. ఏంది శనక్కాయలు, పచ్చిమిర్చి, తెల్లపప్పులు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవి పచ్చడి చేద్దామని వేపినానండి. దోశల్లోకి, పూరిలోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. అచ్చం హోటల్ అలాగా ఉంటుంది. దాంట్లో కావాల్సినవి శనక్కాయలు, పప్పులు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, తర్వాత తెల్లవాయలు 4 రెమ్మలు, తర్వాత ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది, చట్నీ సూపర్గా ఉంటుంది. నాకు పచ్చి కొబ్బరి దొరకల, ఒట్టి కొబ్బరిని వేసినాను. తర్వాత అన్నీ వేసి బాగా కలియబెట్టి కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేసి ఈ చట్నీలోకి ఫేమస్ అంటే ఉల్లిగడ్డలే అండి. టేస్ట్ రావాలంటే ఉల్లిగడ్డలే, ఎవరు చెప్పరండి. మామూలుగా అయితే నేను చెప్తున్నాను, ఉల్లిగడ్డలు వేస్తే ఈ చట్నీలో సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత చూడండి, ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టి తీసి వెంబడే తిరువాత వేసుకోవాలి. తిరువాత వేసి కలుపుకుంటే రెడీ. దోశలలోకి, ఇడ్లీలోకి, పూరీలోకి సూపర్గా ఉంటుందండి. తింటుంటే తినాలనిపిస్తుంది. ఉల్లిగడ్డలు వేస్తేనే ఈ చట్నీకి అంత టేస్ట్ వస్తుంది. నేను చెప్పడం కాదండి, నిజంగా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.